నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిజంగా చూస్తున్నా వస్తున్నది. అది అంకెల గారడీలు, కేటాయింపుల ప్రగల్భాలు తప్ప ఒక నయా పైసా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ఒరిగింది లేదు. తిరిగి ఇక చిప్ప చేతికి ఇస్తాం బిచ్చమెత్తుకోరన్న పరిస్థితి వచ్చింది. పోయినసారి దేని కేటాయింపులకు చేశారు, దాన్ని ఏ విధంగా వినియోగించుకున్నారు, ఎంత స్థాయిలో ఖర్చు చేసిన దాని మీద కనీసం సమాధానం లేదు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సరైన లెక్కలు లేవు. ఆర్థిక శాఖ మంత్రి గారు ఏమంటారంటే, ముఖ్యమంత్రి గారు దావోస్ వేరు లక్షల కోట్లు లెక్కొచ్చినాడు. లక్షల కోట్లు ఆర్థిక మంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అంకెలు ఉండాలి. సరే గరడి చేస్తారా ఏం చేస్తారో లెక్కనైతే ఉండాలి, లెక్కపత్రం ఉండాలి. లక్షల కోట్లు తీసుకొచ్చిండు అని చెప్పి లెక్కపత్రం లేకుండా చెప్తున్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు. ఇలా విద్యను నాశనం చేశారు, వైద్యం నాశనం చేశారు. ఇలా నువ్వు వేసుకున్న విద్యా కమిషన్ అర్బన్ నక్సల్స్ భావాజాలం ఉన్న వ్యక్తులతోని నువ్వు వేసుకున్న విద్యా కమిషన్, నీ ముద్దుల విద్యా కమిషన్, నువ్వు చాలా ఏదో ఆశతోని నేను ఇచ్చేస్తా అని చెప్పి అంగులు ఆర్భాటాలు చేసి అర్బన్ నక్సల్తో విద్యా కమిషన్ వేసినావు. ఆ విద్యా కమిషన్ విద్యకు 16% బడ్జెట్ కేటాయించాలని చెప్పి నీకు నివేదిక సమర్పించింది. మరి నువ్వేసుకున్న అర్బన్ నక్సల్స్ విద్యా కమిషన్ నే పట్టించుకోలేను. 8% మాత్రమే బడ్జెట్ కేటాయించినావు, 8% మాత్రమే. ఇప్పటికే విద్యా వ్యవస్థ పూర్తి చిన్న భిన్నమైపోయింది. దాన్ని కాపాడాల్సినటువంటి విద్యాశాఖ మంత్రి ఉంటే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి మన ముఖ్యమంత్రి. మరి నీ శాఖ కన్నా కనీసం ఇంత బడ్జెట్ ఎక్కువ తీసుకున్నారే, ముఖ్యమంత్రి గారు ప్రేమ ఎక్కువనేది విద్యాశాఖ మీద అనుకునే వాళ్ళం. నీ శాఖ మీద నీకు పట్టు లేదు, నీ శాఖ మీద నీకు శ్రద్ధ లేదు. నువ్వేసుకున్న కమిషన్ నువ్వు పడుచుకుంటావు, చెత్తబుడ పడేసినావు. సరే మా మాటను గౌరవించినట్టు ఈ అర్బన్ నక్సల్ సంబంధించి విద్యా కమిషన్ అని చెప్పినాక వాస్తవాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రహించినట్టున్నాడు. ఇదంతా ఫేక్ రిపోర్ట్, ఇది దీనికి కేటాయించిన అవసరం లేని చెప్పి అనుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇలా ఆరోగ్యశ్రీకి 2,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు ఉన్నాయి. హాస్పిటల్కి పోతే పేదలకు వైద్యం అందడమే కష్టం. ఇవాళ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని హాస్పిటల్ పోతే బతుకుతామా సస్తమా ఆడ పోతే లక్షల బిల్లు కట్టలేని స్థితిలో పేద ప్రజలున్నారు, దౌర్భాగ్య స్థితిలో పేద ప్రజలున్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లిస్తే మేము వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హాస్పిటల్ చెప్తున్నాయి. 2,000 కోట్ల రూపాయలుగా పైగా బకాయిలుంటే ఇలా బడ్జెట్ లో కేటాయించింది ఎంత? 1,100 కోట్లు. 1,100 కోట్లు. వ్యవసాయం సంబంధించి 22వ తారీఖు రైతు భరోసా ఇస్తా. ఏమైంది రైతు భరోసా? బ్యాంకులలో ఏం చేస్తారంటే లోన్ తీసుకొని బ్యాంక్ కొంతమంది ఎగ్గుంటూ లోన్ తీసుకొని ఒక నెల చేసామని ఇంకో నెల ఇస్తారు. కొంతమంది ఎడ్డుకొడితే పోతూనే ఉంటారు. ఈ ముఖ్యమంత్రి ప్లాన్ అదే. ఇప్పుడు ఫస్ట్ వాయిదా అయ్యాలే, ఒకటి ఎగ్గొడతాడు ఒకటి ఇస్తాడు, ఒకటి ఎగ్గొడితే ఒకటి ఇస్తాడు. రైతులందరూ హ్యాపీ ఉంటారు అనుకుంటాడు. రైతులను పిచ్చోళ్ళు కాదు, వాళ్ళకి కష్టపడి ఇవాళ తిండి పెట్టేటువంటివి రైతులు. ఇవాళ వాళ్ళ కష్టమైంది, వాళ్ళ బాధ ఏంది, వాళ్ళు చేస్తున్న అప్పుల లెక్క ఎంత, వాళ్ళు తీసుకున్న లోన్ల లెక్క ఎంత, ఎంత మిచ్చి చెల్లించాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏమిచ్చింది, హామీ ఇచ్చింది, ఏ విధంగా మోసం చేస్తుంది, ఎన్ని దఫాలు ఇవ్వాలనో ఎన్ని దఫాలు ఇస్తలేదో, ఎంత ఎగ్గొడుతుందో రైతులకు పూర్తి అవగాహన ఉన్నది. కానీ రైతులకు అవగాహన ఉన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తిస్తలేడు, గమనిస్తలేడు. రైతులు అమాయకులుగా భావిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి. 18,000 కోట్లు కేటాయిస్తావా నువ్వు? 18,000 కోట్లు కేటాయిస్తావా? నువ్వు లెక్క మొత్తం అయిపోయింది నిన్న. అంటే ఇప్పుడు 6 వాయిదాలకు 4 వాయిదాలు ఇస్తున్నాడు. ఇక ఇయ్యడిగా ఇంకా 2 వాయిదాలు అని చెప్పి ముఖ్యమంత్రి కుండబద్దలు కొట్టాడు. చెప్పకనే ఇలా బడ్జెట్ లో చెప్పిండు. బడ్జెట్ లో రైతు భరోసాకు నిధులు కేటాయించలేదు అంటే ఇక రైతు భరోసా ఇక 22 ఇస్తా,
పాతదియా నెక్స్ట్ ఇయ్య ఇక పాతదియా, ఎందుకంటే జూన్ వస్తే మళ్ళీ ఇంకో వాయిదా ఇవ్వాలి. ఈ జూన్ వస్తే ఇంకో వాయిదా ఇవ్వాలి. ఈ ఇయరన్నట్టుగా రైతాంగం అర్థం చేసుకోవాలి, రైతు సమాజం అర్థం చేసుకోవాలి. ఇక రైతు భరోసా ఒక్కసారి ఇస్తాడు, పాతది ఇయ్యడు, నెక్స్ట్ ఇయర్ కథ కేల్ దుకాణం బంద్. కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తున్నాడు. ఇలా 70 లక్షల మంది రైతులున్నారు, 20 లక్షల మంది కౌలు రైతులున్నారు, దాదాపు 50 లక్షల మందికి పైగా రైతు కూలీలు ఉన్నారు. నువ్వేమన్నావు? రైతులకు కౌలు రైతులకు ఇద్దరికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తాను. ఏమైంది 15 రూపాయలు? రైతు కూలీలకు ఏమన్నావు? 12,000 రూపాయలు ఇస్తాను. ఏమైంది అలా రైతు కూలీల పరిస్థితి? అన్ని కొర్రీలు బట్టి ఇలా తగ్గించే ప్రయత్నం చేస్తున్నావు. ఇప్పుడు మళ్ళీ ఏం చేసిండు లాస్ట్కు? ఇప్పుడు ఎన్నికలప్పుడు ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేసిండు? నేను సింపుల్ గా చెప్తున్నా. ఎన్నికలప్పుడు ఏం చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి? బీఆర్ఎస్ పార్టీ 8 లక్షల కోట్లు అప్పు చేసింది, 6 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు అప్పు చేసింది. అప్పులు తీర్చాలి, తీర్స్తాం, మా ప్రణాళిక మాకున్నది, మాకు అధికారం ఇవ్వండి, మా లెక్క మాకు పక్కా ఉంది అన్నాడు. ఇవి తీసుకుంటూ 8 లక్షల కోట్ల అప్పు తీసుకుంటూ 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. నేనంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 6 గ్యారెంటీలు అన్నావు. 2,500 మహిళలకు ఇస్తాను. ఇలా మా వాళ్ళు అట్లనే గెలిచిర్రు, మా మహిళా వాళ్ళందరూ అట్లనే గెలిచిర్రు. వాళ్ళు ప్రశ్నిస్తారని చెప్పే ఇవాళ ప్రజలు గెలిపించింది. వాళ్ళ 2,500 రూపాయలు మహిళలకు ఇస్తాను. బడ్జెట్ లో కేటాయింపులు ఏవి? 2,500 రూపాయలకు సంబంధించి బడ్జెట్ లో కేటాయింపులు ఏవి అంటే 2,500 ఇయ్యా. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తాను మా తాతమ్మలకు అమ్మమ్మలకు. ఏవి బడ్జెట్ లో కేటాయింపులు? ఒక్క పైసలు అంటే ఇయ్యానట్టుగా. తులం బంగారం ఇయ్యడు, స్కూటీలు ఇయ్యడు, రైతు భరోసా ఇయ్యడు, నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగులకు డిఎల్ లేవు, పీఆర్సీ అమలు చేయడు. ఇక దేనికోసం బడ్జెట్ అంటే ఇవాళ ఏం చెప్తుండు? ఇంకా 1,00,000 కోట్ల అప్పు తెస్తాడట, ఇంకా 1,00,000 కోట్ల అప్పు తెస్తాడట రాష్ట్ర ముఖ్యమంత్రి ఓపెన్ గా. 8 లక్షల కోట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అప్పు తెచ్చింది, అప్పులు తీరుస్తాము, 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, దాంతో సంబంధం లేదు, మా ప్రణాళిక మాకుంది. బీఆర్ఎస్ ఏమిచ్చింది అంటే గాడి గుడ్డు చూపెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా గాడి గుడ్డు చూపడుతున్నాం. మాకు ఇవాళ 8 లక్షల కోట్లు అప్పు తీసుకొస్తాను, ఆళ్ళున్నాయి, తీరుస్తాను, తీర్చలే. ఈ 2 సంవత్సరాలనే 2 లక్షల కోట్లు అప్పు తెచ్చిండు. ఈ 2 సంవత్సరాల 2 లక్షల కోట్లు అప్పు తెచ్చిండు. 8 లక్షల కోట్లు, 2 లక్షల కోట్లు ఎంత? 10 లక్షల కోట్లు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు? నాకు తెలిసి 3 లక్షల దాకా అప్పు చేసిండు, 3 లక్షల కోట్లు అప్పు చేసిండు. 8 లక్షలు ప్లస్ 3 లక్షల కోట్లు ఎన్ని? 11 లక్షలు. మళ్ళీ ఇప్పుడు ఎంత అంటున్నాడు? మళ్ళీ 1,00,000 కోట్లు అంటున్నాడు. అంటే 12 లక్షల కోట్లు తెలంగాణ అప్పుడేస్తే తెలంగాణ శ్రీలంక లెక్క మారడం 100% ఖాయం. చిప్ప చేతికిచ్చిండు, బిచ్చం ఎత్తుకోమంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలంగాణ సమాజం ఆలోచించాలి. 12 లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైతే మన బతుకులేంది? బిచ్చ బతుకుడేనా? ఈ ప్రభుత్వాన్ని ఇట్లా వదిలిపెడదామా? ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. నేను రెచ్చగొడతలేను, నేను వాస్తవాలు మారుతున్నా. 8 లక్షల కోట్ల అప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయిండు. 3 లక్షల కోట్ల ఆల్రెడీ అప్పు తెచ్చిండు, 1,00,000 కోట్ల అప్పు తెస్తా అంటున్నాడు. 12 లక్షల కోట్ల అప్పులు చేస్తే 12 లక్షల అప్పులు చేస్తే ఇక పరిస్థితి ఏంటి? 12 లక్షల అప్పులు చేస్తే ఎలా ఉన్నాయి పరిస్థితి? ఇవాళ శ్రీలంక పరిస్థితి. ప్రజలు రోడ్డుకి ఎక్కుతారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరగబడతారు, మన బిచ్చ బతికతది, ఇంట్లో ఉండే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజానికము భవిష్యత్తులో ఇంకా, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇప్పుడే 1,00,000 కోట్లు వచ్చింది, మళ్ళా ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఏం లేవు. డావోస్ పోయినామన్నాడు, గాలి గుడ్డు వాటికొచ్చాడు. ఇక్కడ ఏమంటారు, ఏమిది గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి అంగు ఆర్బాటాలు చెప్పాడు. ఆ గ్లోబల్ సమ్మిట్ కు ఖర్చు పెట్టిన పైసలు కూడా రాలే. ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇవన్నీ మేము మాట్లాడుతుంటే ఇలా ముఖ్యమంత్రి గారు నా మీద మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి గారు బండి సంజయ్ మీద మాట్లాడు. నేను అంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డ్రగ్స్ కేసు విషయంలో మొదటి నుంచి మాట్లాడేది నేనే. ఒక్కడు గుర్తుంచుకో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, బండి సంజయ్ బీఆర్ఎస్ ఒకటి అని
నీకు కూడా కాదని ఒకటి కూడా తెలుసు. ఒకటని ఎవరు అన్నారు? బండి సంజయ్ బీఆర్ఎస్ ఒకటని ఎవరు అన్నారు? నీకు కూడా తెలుసు. నాకు బీఆర్ఎస్ పార్టీ ఎంత వ్యతిరేకత నీకు కూడా తెలుసు. కానీ ఏదో ఆ పక్క వాళ్ళు ఫీడ్బ్యాక్ స్క్రిప్ట్ రాసి తప్పు రాసినట్టున్నారు. వేరే పేరు రావే నా పేరు చెప్పినట్టున్నాను. నువ్వు నీకంటే ఎక్కువ బీఆర్ఎస్ అడ్డుకునేది నేను. బీఆర్ఎస్ తో కుమ్మక్కైంది నువ్వు. ఇవాళ నేనంటున్నా డ్రగ్స్ కేసు విషయంలో నేను గతంలో డిమాండ్ చేస్తున్నా, మళ్ళీ డిమాండ్ చేస్తున్నా. డ్రగ్స్ కేసు విషయంలో నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తున్నా నువ్వు భావిస్తే, నేను గతంలో డిమాండ్ చేసిన అకున్ సబర్వాల్ రిపోర్ట్ ఏమైంది? నువ్వు సింపుల్ చెప్పు నాకు. అకున్ సబర్వాల్ గారి రిపోర్ట్ ఏమైంది చెప్పు నాకు. చెప్పు. కేసీఆర్ గారు అప్పుడు డ్రగ్స్ విషయంలో ఎంక్వైరీ కమిషన్ వేసిండు. దానికి అకున్ సబర్వాల్ గారు అధికారి. ఆయన చాలా మంది మహిళలతో సహా చాలా మందిని విచారణ జరిపిండు. చాలా మంది స్టేట్మెంట్ వీడియో రికార్డింగ్ చేసిండు. అప్పుడు బయటకు వచ్చింది దేశంలో డ్రగ్స్ ఏడు దొరికితే తెలంగాణలో దొరికితే అన్న పరిస్థితి ఆ రోజులో ఉండే. ఆయన పూర్తి ఒక నిజాయితీ గల అధికారి, నిబద్దతతో కూడిన అధికారి, ఎవ్వరికి ఈనడైనే. ఆయన విచారణ చేసి నివేదిక తయారు చేసిండు. నీకు దమ్ముంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి దమ్ముంటే అకున్ సబర్వాల్ రిపోర్టు బహిర్గతం చేయి. ఒకవేళ అకున్ సబర్వాల్ రిపోర్ట్ ఎవడో మాయం చేస్తే వాడిని జైలు అయి దమ్ముంటే. నీకు ఒక్క ఫామ్ హౌస్ పట్టుకొని నేను పట్టుకున్నట్టు. అసలు దీనికి కారకులు ఎవరు? దీనికి కారకులు ఎవరు? కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయకపోతున్నావు? అకున్ సబర్వాల్ రిపోర్టు ఎందుకు మాయమైంది? కేసీఆర్ కుటుంబంలో ఏ వ్యక్తి కోసం మాయమైంది? దాని మీద విచారణ జరుపు. ఫస్ట్ దాని విచారణ జరుపు. ఫోన్ ట్యాపింగ్ ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఒక మూర్ఖుడు. ఇలా తెలంగాణ ప్రజల భవిష్యత్తును నాశనం చేసాడు. నేను మళ్ళీ చెప్పిన, రోడ్డు మీద పోయే గుళ్ళ ముందర భిక్షాటన చేసే ఆ భిక్ష పైన కూడా వాళ్ళ భార్యతో ఫోన్ మాట్లాడంటే వాట్సాప్ కాల్ మాట్లాడుతుండే. ఎందుకు మాట్లాడుతున్నావు అంటే కేసీఆర్ ఇంటుండట అంటుండే. భిక్ష కూడా అంటుండే కేసీఆర్ ఇంటుండట, భార్య భర్తల ఫోన్ ఇంటుండట అంటుండే. అంత దారుణమైన పరిస్థితులు కేసీఆర్ గవర్నమెంట్ లో ఉండే. కేసీఆర్ బిడ్డనే ఆమె ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఆమెనే చెప్పింది. నా ఫోన్ కూడా విన్నారు, ఆమెనే చెప్పింది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో ఏం చేశారు? నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి ఫోన్ కూడా చేశారు అన్నారు. నువ్వేంటి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినావు నువ్వు. ప్రభాకర్ రావు పారిపోవడానికి కారకులు ఎవరు? ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో బెయిల్ ఇచ్చే విధంగా సహకరించింది ఎవరు? నీ అడ్వకేట్స్ ఎందుకు ఆర్గ్యుమెంట్ చేయలేకపోయారు? ప్రభాకర్ రావుకు బెయిల్ రాకుండా ఎందుకు ఇలా అక్కడ వాదించలేకపోయారు? ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏమైంది నీ విచారణ? సినిమా సీరియల్ కైనా పోతుంది కదా. సినిమా సీరియల్ ఎండు పడ్డది, అయిపోయింది. నీ సీరియల్ ఇంకా నడుస్తున్నది. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకోటి మాట్లాడాడు. తొక్కుకుంటూ వచ్చినట్టు బండి సంజయ్ నేనట ముఖ్యమంత్రి గారు తొక్కుకుంటూ వచ్చినట్టు నేను బీఆర్ఎస్ సభరిస్తున్నానట. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి భాష మాట్లాడే ముందు పొలైట్ గా మాట్లాడాలి. నేను ప్రజాస్వామ్యబద్దంగా గెలిచిన అందరినీ నన్ను అనదొక్కే ప్రయత్నం చేసిన అందరిని అడ్డుకుంటూ వచ్చి నేను న్యాయబద్దంగా గెలిచినా అని చెప్పాలి రాష్ట్రపతి. తొక్కుకుంటూ వచ్చినా అంటే మీనింగ్ ఏది నాకు అర్థం కాలే. నువ్వు ఎవరు తొక్కుకుండా వచ్చినావు? నేనేమన్నా నువ్వు ఎవరు తొక్కుకుంటూ చెప్పలే. నాకు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్ నాయకులు వాళ్ళు తొక్కుకుండా వచ్చినా అని చెప్పి అనుకున్నావచ్చా నేను అనుకున్నా. నువ్వే పలే బీఆర్ఎస్ తొక్కినావా, కాంగ్రెస్ తొక్కినావా? కాంగ్రెస్ చాలా మంది సీనియర్ నాయకులు ఏమి ఉన్నారు, మమ్మల్ని తొక్కుడు వచ్చింది వాస్తవమే వాళ్ళు బాధపడుతున్నారు. అందుకే అసమ్మతి మీటింగ్లు పడుతున్నారు. ఒకరంటాడు బండి సంజయ్ మా పార్టీలో తొక్కుకుండా చూడు ఉండదు. మా పార్టీలో తొక్కుకుండా వస్తే వానే తొక్కుతారు. కాంగ్రెస్ పార్టీలకు సిద్ధాంతం లేకుండా ఏం లేకుండా పార్టీ కాదు. సరే ఎవరి పార్టీ వాళ్ళ గొప్ప. ఇవన్నీ మాట్లాడుతానట. నేను బీఆర్ఎస్ ఒకటట. ఫామ్ హౌస్ కేసులు అధికార చేస్తాలో కేసీఆర్ కుటుంబాన్ని నేను బీఆర్ఎస్ ఒకట, నువ్వు బీఆర్ఎస్ ఒకట. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎందుకు చేస్తారు కేసీఆర్ కుటుంబాన్ని? నువ్వు బీఆర్ఎస్ ఒకట, నేను బీఆర్ఎస్ ఒకట. ఈ ఫార్ములా కాంగ్రెస్ లో కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్? నువ్వు బీఆర్ఎస్ ఒకట, నేను బీఆర్ఎస్ ఒకట. డ్రగ్స్ కేసులో కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేవు?
నువ్వు బీఆర్ఎస్ కోట, నేను బీఆర్ఎస్ కోట. విద్యుత్ కొనుగోలు కుంభకోణంలో నివేదిక వచ్చినప్పుడు కూడా నివేదిక సంఖ కింద పెట్టుకొని నువ్వు కేసీఆర్ కుటుంబ విచారణ చెప్తలేవు. నువ్వు బీఆర్ఎస్ ఒకట, నేను బీఆర్ఎస్ ఒకట. గెలిచాక వెంటనే ఏం చేయాలని చేస్తాను? గిన్ని సంవత్సరాలే నువ్వు గెలిచి 2 సంవత్సరాలే కేసీఆర్ కుటుంబానికి నోటీస్ ఇచ్చిన పాపన పోలే. కరీంనగర్ లో కాళేశ్వరం ఏమైంది? కాళేశ్వరం ఏది? నీ విచారణ ఏది? సిబిఐ అంటున్నావు. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే ధైర్యం లేదు, నాకు రేషం లేదు, నాకు రోషం లేదు. చేవ చచ్చినా అని చెప్పు. నువ్వు అసలు చాతగాలని చెప్పు. చలో మేము అరెస్ట్ చేస్తాం, మేము ఎంక్వైరీ చేస్తాం, మేము ఎంక్వైరీ చేస్తాం. నువ్వు మా భుజాన్ని పెట్టి కాల్స్తాం అంత అమాయకులమేది మేమన్నా? నీకు చాతగాలని చెప్పు. కాళేశ్వరం నివేదిక ఏం రాష్ట్రం నివేదికలు చెప్పు. సిబిఐకి ఇచ్చినప్పుడు నువ్వు ఏం రాష్ట్రం చెప్పు నాకు. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం అంటే కాళేశ్వరం స్కామ్ కాదు అంతేనా నీ ఉద్దేశం? దానిలో అరెస్ట్ చేయకపోతే ఇలా కరీంనగర్ కార్పొరేషన్ లో ఇవన్నీ పక్క పెడదాం అన్న మీరే సాక్ష్యం. కరీంనగర్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ కి ఏమన్నారు మీరు? డిప్యూటీ మేయర్ 3 కోఆప్షన్లు ఇస్తున్నారు. డిప్యూటీ మేయర్ 3 కోఆప్షన్లు ఇస్తున్నారు. 3 కోట్ల రూపాయలు కియా కారు, 3 కోట్ల రూపాయలు కియా కారు ఇస్తానరా లేదా? 3 కోట్ల రూపాయలు కియా కారు, లాస్ట్ కు కోఆప్షన్లు 3, డిప్యూటీ మేయర్ ఇస్తా అని చెప్పి మీరును బీఆర్ఎస్ ఎంఏ పార్టీ కుమ్మక్కైనరా కాలేదా? నువ్వు కరీంనగర్ ఎమ్మెల్యేకు ఫోన్ చేస్తావా లేదా నాకు చెప్పు. నువ్వు చేయలేని చెప్పు, నేను బీఆర్ఎస్ తెప్పిస్తా. ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిజాయితీకి వచ్చింది ఇవాళ వారికి. లేదా కరీంనగర్ లో 30 మంది బీజేపీ కార్పొరేటర్ గెలిచారు, ప్రజల మద్దతుతో గెలిచారు, కష్టపడి గెలిచారు. ఒక మంచి ఆలోచన ఉన్న కార్పొరేటర్లు అందరూ కూడా ఎవరి మీద ఏ చిన్న ఆరోపణలు లేకున్నటువంటి వ్యక్తి. ఇలా కరీంనగర్ లో అదే సాక్ష్యము. ఇవాళ బీజేపీని అడ్డుకోవడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంఐ కుమ్మక్కైంది వాస్తవమా కాదా చెప్పమని రాష్ట్ర ముఖ్యమంత్రి గుండె మీద చేసుకుని చెప్పారు. ఇంకా నేను బీఆర్ఎస్ ఒకటంటే నా మీద నీకంటే ఎక్కువ కేసులు నా మీద పెట్టాడు. నేను ఒక్కసారి జైలుకి పంపిండు కేసీఆర్, నన్ను 2 సార్లు జైలుకి పంపిండు. ఇంట్లోకెళ్ళి గురవర గుంజుకపోయారు, రాత్రంతా రోడ్ల మీద దింపారు, నా ఆఫీస్ మీద దాడి చేశారు, నా ఇంటి మీద దాడి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుల మీద, నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రతి జిల్లా అధ్యక్షుడి మీద 30-40 కేసులున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది నా కార్యకర్తల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశారు, నా కార్యకర్తల మీద కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేశారు. నా కార్యకర్తలను పండుగలు పబ్బాలు లేకుండా జైలుకు పంపిన మూర్ఖుడు కేసీఆర్. దసరాప్పుడు నల్గొండలు వేరు, వినాయక చవితికి వరంగల్ వేరు. ఇలా బీఆర్ఎస్ పార్టీ మెడలు వంచింది, మేము ఇబ్బంది పడ్డది మా కార్యకర్తలు. ఇప్పటికీ మా కార్యకర్తలు, మా నాయకులు కోట చుట్టూ తిరుగుతున్నారు ఇప్పటికి కూడా. కానీ ఏ రోజు జెండా ఇష్టపడలే మేము. మా లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారులు తీసుకురావడం, పేదల రాజ్యం, మోడీ రాజ్యం, రామరాజ్యం రావాలని కష్టపడి పనిచేస్తున్నాం మేము. మీ పార్టీలక భయపడి పోలే అడ్డిమారి గుడ్డి దెబ్బల ఎట్లా అధికారంలోకి వచ్చాడో ప్రజలకు తెలుసు. మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ అధికారంలోకి వచ్చిందో తెలుసు. మళ్ళీ వివరంగా చెప్తాను, దుబ్బాక ఎన్నికల్లో మీ పార్టీకి డిపాజిట్ రాలే, రాష్ట్ర ముఖ్యమంత్రి వినాలేదు. దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలే, మేం గెలిచినాం. హుజాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలే, మేం గెలిచినాం. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలే, మేము కేవలం 10,000 ఓట్లతో మాత్రమే ఓడిపోయాను. మేము హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము 48 గెలిచాం, మీరు తిప్పి ఓడితే 3 కూడా గెలవాలి, మీరు 2 గెలిచారు మీరు. కరీంనగర్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ గతంలో 0 అని అధ్యక్షున్నప్పుడు, వరంగల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ 0. కానీ ఇలా మీరు ఎట్లా అధికారంలోకి వచ్చారో అందరూ తెలుసు. ఒక వ్యక్తి ముందు మాట్లాడే ముందు బురద తెలదు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు నేను కసితోనున్నా. నేను ఆ కసితోనే కొట్లాను. మేము 150 రోజుల పాటు ఎండనక వాననక సెలనక 1600 కిలోమీటర్లు మేము యాత్ర చేసి కేసీఆర్ మెడల్ వంస్తే బీఆర్ఎస్ నేను ఒకటంట. ఇవాళ అందరు తెలిసి ఇవాళ బీఆర్ఎస్ తో ఏ విధంగా కాపాడుతున్నారు, ఏ విధంగా ఒక కేసు తీసి మళ్ళా ఢిల్లీకి ఏ విధంగా మూటలపై చెప్తున్నారు.
కేరళ ఖర్చులు పెడుతున్నారు, తమిళనాడు ఖర్చులు పెడుతున్నారు, కర్ణాటకనైతే పెట్టదు. ఇక కర్ణాటక శివకుమార్ కు ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పి ఇయలే ఆయన ఖర్చు పెట్టుడు బంద్ చేసిండు. ఏ అంటానే దుకాణం బంద్ చేసుకున్నాడు. తమిళనాడుకు కేరళకు పైసలు తెలంగాణ రాష్ట్రం నుంచే పోతున్నాయి. కానీ తెలంగాణ నుంచి పైసలు కాంగ్రెస్ పార్టీకి మూట చేయడానికి మాత్రం వేల కోట్లు పోతున్నాయి. కానీ తెలంగాణకు పాలించడానికి మాత్రము 6 గ్యారెంటీలు తీర్చడం మాత్రము 12 లక్షల కోట్లు అప్పైపోయింది. అలా ఆలోచించుకోవాలి తెలంగాణ సమాజం. ధన్యవాదాలు. మీ నమ్మకం ఉందానా? స్థలాలు ఇచ్చిరా? మరి ఏదైతే 100 కోట్లు ఏం చేసుకుంటావు? మీ హెల్త్ కార్డులు పని చేస్తున్నాయా? కేసీఆర్ ఏం చేస్తుండే అన్న నమ్మి మోసపు కూర్రే. నేను వరంగల్ జోగి చెప్పాను. మరోసారి వరంగల్ ఏమన్నాడు కేసీఆర్? వేదిక పెట్టి ఏమన్నాడు? ఒక రిపోర్టర్ అడగగానే ఇల్లు కావన్నా దయాకరావు పిలిచి కదా, చూడా ఈ పని చూడా వీళ్ళకు అని ఏమన్నాడు? డబుల్ బెడ్రూమ్ కాదు, ట్రిపుల్ బెడ్రూమ్ ఇస్తా, నెక్స్ట్ వచ్చేసరికి మీ ఇంటికి వస్తా, గొర్రె పిల్లం వస్తారు కదా అన్నాడు. అన్నాడు లేదా? వీళ్ళు ఫుల్ పలక్షలు చేసి ఏమైందే గొర్రె బర్రేయాల. ఏం లేదు. 100 కోట్లు మీకు జాగలేవు. ఫస్ట్ ఈ కర్మేల జాగలేమని చెప్పి నువ్వు నీ కర్మేల జాగలేమని చెప్పాను. హెల్త్ కార్డులు ఇవ్వమని చెప్పాను. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్తూనే మొన్నటి ఫామ్ హౌస్ కేసులో కాల్పులు జరిపితే బీజేపీ వైపు నుంచి ఖండన ఎందుకు లేదు? బీజేపీ వాళ్ళకు సంబంధాలు లేకపోతే అదే ఇక అది ఏదో రోజు రెడ్డితో ల్యాండ్ డీలింగ్ కుదరలే తెలియదా జనానికి అందరికి? రోజు రెడ్డితో ల్యాండ్ డీలింగ్ కుదరలే. రోజు రెడ్డి అది ఏం జరిగిందో వాస్తవం కావచ్చు. కానీ డ్రగ్స్ కేసు విషయంలో నువ్వు అకౌంట్ సభలో రిపోర్ట్ బయట పెట్టంటున్నాను. అన్ని బయటకు వస్తాయి కదా. ఇప్పుడు వీడు డ్రగ్స్ తీసుకున్నాడు, వీడు ఫామ్ హౌస్ లో దొరికిండు, వాడు ఆడ దొరికింది, ఈడ దొరికింది కాదు. ఈ డ్రగ్స్ కు కారకులు ఎవరు? ఆ రిపోర్ట్ నువ్వు పెట్టు, ఆ రిపోర్ట్ బయట పెట్టు. ఆ రిపోర్ట్ బయట పెడితే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఆ రిపోర్ట్ బయట పెడితే డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు తీసుకున్నారు, ఎవరు పార్టీలు అరేంజ్ చేశారు, ఎవరి వల్ల, ముఖ్యమైన విషయం ఎవరి వల్ల ఈ డ్రగ్స్ కల్చర్ తెలంగాణలో వచ్చిందో అది కూడా బయటపడుతుంది. డ్రగ్స్ కల్చర్ రావడానికి కారకులు ఎవరు, వాళ్ళ పేరు కూడా బయటకు వస్తుంది. అంటే ఆ ఫామ్ లో దొరకబట్టింది. అబ్బా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి ధన్యవాదాలు, మీకు అభినందనలు. మీరు పట్టక 2 సంవత్సరాలు ఒక డ్రగ్స్ కేసు ఒక ముఖ్యమంత్రి పెట్టినందుకు మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు మీకు. కానీ ఒక్క ఆ ఫామ్ హౌస్ లో కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల ఫామ్ హౌస్ అన్ని డ్రగ్స్ కేసులు వస్తున్నాయి. ఏమైంది మరి? పోలీస్ వ్యవస్థను కింద వస్తారు. పోలీస్ వ్యవస్థకు పూర్తి స్వేచ్ఛ నిమ్మట్టున్నాం. ఇప్పుడు ఎమ్మెల్సీ ఆయన ఒక కేసు పెడతాడు, కేసు పెట్టించి బేరసాలు నడుస్తాయి, కథ వాళ్ళు ఇష్టపడతారు. ఇక ధన్యవాదాలు. సింహోద్వం తెలియదు. అంటే ఇప్పుడు అంటే మీ ఉద్దేశం ఇప్పుడు 8 లక్షలు కూడా అప్పు చేస్తాడనట? 1,00,000 కోట్లు తీసుకొస్తే ఇప్పుడు 1,00,000 కోట్లు తీసుకొస్తా చెప్పాలి. నేను ఈ 1,00,000 కోట్లు తీసుకొస్తున్నా అప్పు, ఈ 8 లక్షల కోట్లు అప్పు తీరుస్తున్నా అని చెప్పాను. ఈ 1,00,000 కోట్లతో 8 లక్షల అప్పు తీరుస్తారంటే మేము తెలంగాణ సమాజం మేమేస్తాం శబాష్ అంటాం. కాళేశ్వరం కార్పొరేషన్ చేసిన 40,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాం. కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, దాన్ని సిబిఐకి ఇచ్చాం. అటు బీజేపీ అడ్డుకోలేదు. 40,000 కోట్లు బూడిదల పోసిన పన్నీర్ అయింది. నేను చెప్తున్నా కదా, నీకు చేత కాదని చెప్తే మేము పట్టుకుంటా ఉంటాను. నీకు చేత కాదని చెప్పు, నీకు చేత కాదని చెప్పండి. కేసీఆర్ కుటుంబాన్ని విచారణ జరిపే అరెస్ట్ చేసే దమ్ము లేదని చెప్పి చేస్తాం. అది చెప్పని చెప్పి చేత కాదని చెప్తే మేము చేసుకుంటాం కదా. మాకు చేత కాదు మొత్తం కాదని చెప్పాను. నువ్వు సిబిఐ విచారణకు ఏం రాసినావు? నివేదిక అలా ఏం రాసినావు నువ్వు? అన్న సిబిఐ నివేదికకు ఏం రాసిండ్రు అంటున్నా వీళ్ళు. అది బయట పెట్టి మనం నేను మొన్న చెప్పినా కదా, ఏం రాసిండ్రు చెప్పినా కదా, అది చెప్పండి. కాదని చెప్పండి. 1,50,000 కోట్ల స్కామ్ జరిగిందా? 9,000 కోట్ల స్కామ్ జరిగిందా కాళేశ్వరంలో? చెప్పు. 1,50,000 కోట్ల స్కామ్ జరిగిందా? 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందా? 70,000 కోట్ల స్కామ్ జరిగిందా? 9,000-10,000 కోట్ల స్కామ్ జరిగిందా? బయట పెట్టమని చెప్పాను. అదే చెప్పని చెప్పు. మరి నువ్వు సిబిఐకి ఏం రాసినావు చెప్పు. అది ధన్యవాదాలు.